రాష్ట్రీయ స్వయం సేవక సంఘము తెలంగాణ ప్రాంతం నుంచి నిర్వహిస్తున్నటువంటి పాత్రికా సమావేశంలో వచ్చినటువంటి యొక్క పాత్రికేయ మిత్రులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ పాత్రికా సమావేశంలో ఉన్నటువంటి యొక్క సంఘ పెద్దల్ని పరిచయం చేస్తాను. వేదికకి అటు ఎడం వైపు ఉన్నటువంటి వారు మాననీయ శ్రీ బర్ల సుందరెడ్డి గారు. విద్యుత్ శాఖలో ఇంజనీర్గా ఉద్యోగం చేసి పదవి విరమణ పొందిన తర్వాత సంఘ బాధ్యతలో మాననీయ ప్రాంత సంఘచాలకుగా బాధ్యతలో ఉంటూ ప్రాంతం మొత్తం పర్యటన చేస్తూ సంఘ పనికి మార్గదర్శనం చేస్తున్నారు. వేదిక కుడివైపు ఉన్నటువంటి వారు ఆదరణీయ శ్రీ కాచం రమేష్ గారు. తెలంగాణ ప్రాంత కార్యవాహ, పరకాల కేంద్రంగా ఉంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా పర్యటన చేస్తూ సంఘ పనికి సంబంధించినటువంటి మార్గదర్శనం చేస్తుంటారు. శ్రీ నడింపల్లి ఆయుష్ గారు దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖు, ఆర్డరైటెక్ కంపెనీ సీఈఓగా వారు చేస్తున్నారు. అదేవిధంగా శ్రీ ఆదరణీయ శ్రీ దుర్గారెడ్డి గారు సీనియర్ సంఘ ప్రచారకులు, జాగృతి పత్రికకు సంబంధించినటువంటి అసోసియేట్ ఎడిటర్గా వారు పనిచేస్తున్నారు. ఈ పత్రికల సమావేశాన్ని ఆదరణీయ కాచన్ రమేష్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘచాలకులు మాననీయ సుందర్ రెడ్డి గారు, ఈ పాత్రికేయుల సమావేశం ఉన్నటువంటి దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖు శ్రీ ఆయుష్ జీ, ప్రాంత ప్రచార ప్రముఖ శ్రీ రాజగోపాల్జీ, సమాజానికి సంఘ సమాచారాన్ని అందజేయడానికి వచ్చినటువంటి ప్రింటు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా సంబంధించినటువంటి ఆత్మీయ పాత్రికేయ మిత్రులు, సోదరిమణులు అందరికీ నమస్కారము, హార్దిక అభినందనలు. ముందస్తుగా మీ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మీ అందరికీ సుపరిచితమే. ప్రతి సంవత్సరం సంఘ యొక్క వార్షిక కార్యక్రమాల యొక్క సమీక్ష, తర్వాత సంవత్సరం యొక్క వార్షిక యోజన కొరకు సంఘంలో అఖిల భారత స్థాయిలో ప్రతినిధి సభా సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాల్లో సంఘ అఖిల భారతీయ, క్షేత్రీయ, ప్రాంతీయ పదాధికారులు, ఎన్నికైనటువంటి సంఘ ప్రతినిధులు, సంఘ విభాగ్ ప్రచారకులు, ఇలాంటి వాళ్ళందరూ కూడా సమావేశం అవుతుంటారు. ఈసారి ఈ సమావేశాలు మొన్న మార్చి 13, 14, 15 తేదీలలో హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి పానిపట్ జిల్లాలో ఉన్నటువంటి సమాల్కాలో సేవాగ్రామ్ అనేటువంటి గ్రామ వికాస కేంద్రం ఉంది. విశాలమైనటువంటి చక్కని ప్రాంగణము. ఆ ప్రాంగణంలో 3 రోజుల పాటు నిర్వహించబడ్డాయి. ఇందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సరసంఘ చాలకులు పరమ పూజనీయ మోహన్ రావు భాగవత్జీ ముఖ్య అతిథిగా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబలే గారు అధ్యక్షతన ఈ సమావేశాల్లో 1438 మంది యావత్ భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాల నుంచి పాల్గొన్నారు. ఈసారి సమావేశం యొక్క ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిపోయి 101 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సమయంలో ఈ సమావేశాలు నిర్వహించబడ్డాయి. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరము సంఘ శతాబ్ది పురస్కరించుకొని విజయదశమి నుండి ప్రారంభించి రాబోయేటువంటి విజయదశమి వరకు సంఘము అనేక రకాలైనటువంటి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల దగ్గరికి, అన్ని శ్రేణుల దగ్గరికి వెళ్ళడానికి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు యోజన చేసిన విషయం మీకు తెలుసు. సంఘ ప్రారంభం నుంచి నేటి వరకు కూడా సంఘము దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంది. సంఘ కార్యక్రమము, అక్కడ వచ్చినటువంటి
వివిధ ప్రాంతాలు ఇచ్చినటువంటి నివేదికలు వీటి ఆధారంగా చూసినట్లయితే ఆర్ఎస్ఎస్ అంటే శాఖ, ప్రధానంగా సంఘం అంటే శాఖ అని చెప్తుంటాం. కనుక ఆర్ఎస్ఎస్ శాఖా కార్యక్రమాలు ఈరోజు నాగపూర్లో ఒక్కటిగా ప్రారంభమైనటువంటి ఆర్ఎస్ఎస్ శాఖ ఇవాళ యావత్ భారతదేశంలో లేని జిల్లా, లేని ప్రాంతం లేకుండా అన్ని ప్రాంతాలకి, అన్ని జిల్లాలకి విస్తరించింది. అంకెల రూపంలో కనుక మనం చూసినట్లయితే ఇవాళ దేశవ్యాప్తంగా 55,683 స్థలాలలో 88,949 శాఖలు, నిత్య శాఖలు జరుగుతున్నాయి. ఇందులో 5,820 శాఖలు ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబడ్డాయి. ఒకే సంవత్సరంలో 5,000 శాఖలు పెరగడం అనేటువంటిది ఇది మామూలు ప్రగతి కాదు, చాలా గొప్ప ప్రగతి. అనేక కార్యక్రమాల ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక కార్యమైనటువంటి శాఖ మీద ఏమాత్రము దృష్టి మరల్చకుండా సంఘ శాఖా కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరం విస్తృతంగా పెంచడం జరిగింది. ఇవి కాకుండా వారానికి ఒకసారి జరిగేటువంటి శాఖ ఉంటుంది, సాప్తాహిక్ అంటుంటారు. అవి 32,606 అవి జరుగుతున్నాయి. అలాగే నెలకొకసారి జరిగేటువంటి కార్యక్రమాలు 13,211. ఇలా దాదాపుగా ఇవన్నీ కలిపితే 1,00,000 కేంద్రాలలో సుమారుగా సంఘ శాఖా కార్యక్రమం సాప్తాహిక మండలి పేరుతో జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా సంఘ కార్యక్రమం వేగంగా ముందుకు వెళ్తున్నది. తెలంగాణ ప్రాంతంలో 2,112 స్థలాలలో 3,492 శాఖలు ప్రస్తుతం జరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే 375 శాఖలు, అనేక రకాలైనటువంటి ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక కార్యక్రమాల పనుల ఒత్తిడిలో కూడా 375 శాఖలు తెలంగాణ ప్రాంతంలో కూడా పెరిగాయి. తెలంగాణ ప్రాంతంలో వారానికి ఒకసారి జరిగేటువంటి సాప్తాహిక కేంద్రాలు 337, నెలకొకసారి జరిగేటువంటి సంఘ మండలి కేంద్రాలు 69. అయితే ఈ సంవత్సరము సంఘ కార్యవిస్తరణలో ప్రధానంగా అనుకున్నటువంటి అంశం ఏంటంటే ఉపమండలాల వరకు, అంటే మనకు ప్రభుత్వం యొక్క మండలం ఉంది, రెవెన్యూ మండలం. ఈ రెవెన్యూ మండలాన్ని సంఘము పని వికేంద్రీకరణ దృష్టిలో పెట్టుకొని కిందికి వేగంగా వెళ్ళడం దృష్ట్యా ఒక్కొక్క రెవెన్యూ మండలాన్ని 3-4 ఉపమండలాలుగా విభజన చేసుకోవడం జరిగింది. ఒక 6-7 గ్రామాలు కలిపి ఒక కేంద్రము, ఒక క్లస్టర్ అంటుంటాం. ఆ కేంద్రానికి సంఘ శాఖలు విస్తరించాలి అనేటువంటిది ఒక లక్ష్యం. అలా తెలంగాణ ప్రాంతంలో అలాంటి ఉపమండలాలు 1,616 చేయడం జరిగింది. ఇందులో 1,329 ఉపమండలాల్లో అంటే 79.82 అంటే సుమారుగా 80% ఉపమండలాల వరకు ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించినాయి. ఇందులో కొత్తగా ఈ సంవత్సరమే ప్రారంభమైనటువంటివి 85 ఉపమండలాలు. మిగిలినటువంటి ఉపమండలాల్లో కూడా మిగతా 20% ఉపమండలాల్లో కూడా ఒక 5-6% మినహాయిస్తే మిగిలిన 15% ఉపమండలాల్లో వారానికి ఒకసారో నెలకొకసారో వివిధ రకాలైనటువంటి సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నగరాలు, సిటీస్ ఉంటాయి, కార్పొరేషన్స్ ఉంటాయి, మున్సిపాలిటీస్ ఉంటాయి. ఇలాంటి చోట కింది వరకు సంఘం వెళ్ళడానికి వీలుగా 10,000 జనాభాను ఒక యూనిట్గా బస్తీ అని అంటుంటాము. అలా బస్తీ విభజన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో 1,501 బస్తీ ఉన్నాయి. ఈ 1,501 బస్తీలో ప్రస్తుతం 1,244 బస్తీలలో ఆర్ఎస్ఎస్ శాఖలు జరుగుతున్నాయి. అంటే ఇది గత సంవత్సరంతో పోలిస్తే 112 బస్తీల్లో కొత్తగా ప్రారంభమైంది. మొత్తం శాతం ప్రకారంగా చూసినట్లయితే 83% ఈరోజు నగరాల్లో ఉన్నటువంటి బస్తీల్లో సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రకంగా చూసినట్లయితే దాదాపుగా 1,501 బస్తీల్లో ప్రత్యక్షంగా ఏదో పనుల నిత్య శాఖ లేకపోవచ్చు, కానీ మిగతా బస్తీల్లో కూడా అనేక రకాలైనటువంటి వివిధ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సంఘ స్వయం సేవకుల ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. స్వయం సేవకులు శాఖా కేంద్రంగా శాఖ ఉన్నటువంటి బస్తీలో చుట్టుపక్కల ఉండేటువంటి చోట వెళ్ళి బాల సంస్కార కేంద్రాలు, సంచి గ్రంథాలయాలు,
చిన్న చిన్న కావాల్సినటువంటి సహాయాలు, లేకపోతే స్వయం ఉపాధి కింద ఇచ్చేటువంటి వాళ్ళకి ఇచ్చే శిక్షణ లాంటిది, ఇలాంటి అనేక కార్యక్రమాలని బస్తీల్లో సంఘ శాఖలు నిర్వహిస్తుంటాయి. అలా దేశవ్యాప్తంగా మొత్తం 96,045 సేవా కార్యక్రమాలని సంఘం నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో 778 స్థలాలలో 1823 సేవా కార్యక్రమాలని సంఘం నిర్వహిస్తున్నది. దీనికి అదనంగా సేవాభారతి పేరుతో రకరకాలుగా ప్రాజెక్ట్స్ ఇవి కూడా సంఘం నిర్వహిస్తుంటుంది. సేవాభారతి నివేదికలు అవన్నీ కూడా వస్తుంటాయి. కనుక ఇలా కార్య విస్తరణ ఈ సంవత్సరము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా, ఆశించిన దానికన్నా ఎక్కువ కొత్త కేంద్రాల్లో కూడా సంఘ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. సంఘ శతాబ్ది సంవత్సరం గత సంవత్సరం సందర్భంగా సమాజంలోని వివిధ వర్గాలలోకి వెళ్ళడానికి సంఘం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల యోజన చేయడం జరిగింది. సుమారుగా 7 కార్యక్రమాలని గత దసరా నుంచి ప్రారంభించి రాబోయేటువంటి దసరా వరకు 7 రకాల కార్యక్రమాలని సంఘ యోజన చేసింది. అందులో మీ అందరికీ తెలుసు, ఈ శత జయంతి ప్రారంభ సమయంలో దేశం మొత్తం మీద కూడా ఒక హిందుత్వ సంఘ అనుకూల వాతావరణం ఎలా కనిపించిందో మనం చూసాం. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే శత జయంతి ప్రారంభానికి ముందు రోజు అక్టోబర్ 1వ తేదీ నాడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వమే సంఘ శతాబ్దిని పురస్కరించుకొని ఒక 100 రూపాయల కాయిన్, అలాగే ఒక పోస్టల్ స్టాంపు కూడా మన మాననీయ ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. మాననీయ సర్కారవా గారు కూడా దాంట్లో పాల్గొన్నారు, మనం చూసాం. అక్టోబర్ 2వ తేదీ నాడు విజయదశమి రోజు నాగపూర్లో ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆర్ఎస్ఎస్ ర్యాలీలో మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన పరంపుణ్య సరసంఘ చాలక్జీ ఒక కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వహించారు, మనందరం కూడా చూసాం. ఆ రోజు నుంచి ప్రారంభించి అనేక కార్యక్రమాలు సంఘ నిర్వహిస్తుంది. ముఖ్యంగా విజయదశమి సందర్భంగా సంఘంలో జరిగినటువంటి కార్యక్రమాలు, దేశం మొత్తం మీద విజయదశమి సందర్భంగా, దసరా సందర్భంగా 62,555 స్థలాల్లో విజయదశమి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మొత్తం పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య 32,45,141 మంది ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో ఆ రోజు పాల్గొన్నారు. ఇందులో ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ వేసుకొని గణవేష్లో 25,45,818 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే సంఘ కార్యక్రమంలో ఇంత గణవేషలో ఇంత సంఖ్యలో పాల్గొనడం ఆల్ టైమ్ రికార్డ్. ఇది అనేక మంది సంఘంతో పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు కూడా మేము సంఘానికి జోడింపబడతాము, ఆర్ఎస్ఎస్కి వస్తాము అనేటువంటి పేరుతో సంఘ గణవేష్ కొనుక్కొని, అసలు గణవేష్ ధరించడం ఎలాగో తెలియనటువంటి వాళ్ళు, ఆర్ఎస్ఎస్ శాఖకి రానటువంటి వాళ్ళు కూడా యావత్ భారతదేశంలో లక్షలాది మందిగా పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా అద్భుతంగా విజయదశమి సందర్భంగా కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో 4,507 స్థలాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో 2,54,280 మంది పాల్గొన్నారు. వీళ్ళు కాకుండా 39,611 మంది మాతృమూర్తులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఆర్ఎస్ఎస్ యూనిఫామ్ ధరించి పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య 78,184 మంది. ఇందులో దాదాపుగా 60,000 మంది ఈ సంవత్సరమే నూతనంగా సంఘ గణవేష్ను కొనుక్కొని సంఘ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య జరిగింది. కనుక అనేక చోట్ల సంఘ శాఖలు కూడా ప్రారంభించమని చెప్పి విజయదశమి తర్వాత మన కార్యకర్తల దగ్గరికి వచ్చి అడిగారు. విజయదశమి అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా అప్పుడు ప్రారంభం జరిగింది. సంఘ శతాబ్దిలో 2వ కార్యక్రమం సమాజంలో ఉన్నటువంటి అందరి దగ్గరికి గడప గడపకు వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, సంఘము సంఘ ఉద్దేశాన్ని చెప్పాలి. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని సమాజ పరివర్తన కొరకు 5 రకాల మార్పులను సమాజం నుంచి ఆశిస్తున్నాము. పంచ పరివర్తన అనేటువంటిది గతంలో కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సామాజిక సమరసత, పర్యావరణ సంరక్షణ, స్వ ఆధారంగా జీవించడము, పౌర నియమాలు పాటించడము, కుటుంబ విలువలను కాపాడము. ఈ 5 విషయాలు పంచ పరివర్తన కింద. అవి కూడా
ఇంటింటికి తీసుకొని వెళ్ళి ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని సంఘం చేపట్టింది. యావత్ భారతదేశంలో 46 ప్రాంతాలుంటే 37 ప్రాంతాల్లో ఇప్పటికి అలాంటి జనసంపర్కం పూర్తయింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఎక్కువ స్థలాల్లో కూడా ఇలా ఇంటింటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళే కార్యక్రమం ప్రారంభం జరిగింది. ఈ సందర్భంగా ఒక కరపత్రాన్ని, ఆ తర్వాత ఒక స్టిక్కరు తీసుకెళ్ళి ప్రతి ఇంటి ముందు వేయడము, కరపత్రాన్ని అందించడము, దాంతోపాటుగా ఒక పుస్తకాన్ని ఎవరికైతే ఇష్టం ఉందో అలాంటి వాళ్ళు కొనుక్కోవడం కొరకు అట్లా ఒక పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకుని వెళ్ళడం జరిగింది. అలా మొత్తం ఈ జరిగినటువంటి కార్యక్రమాల్లో ఇప్పటి వరకు ఉన్న నివేదిక ప్రకారం 37 ప్రాంతాల నివేదిక ప్రకారం యావత్ భారతదేశంలో 3,89,465 గ్రామాలకి సంఘ కార్యకర్తలు వెళ్ళారు. నగరాల్లో 31,143 బస్తీలకు వెళ్ళారు. ఈ సందర్భంగా 10,02,02,162 కుటుంబాలని కలిశారు. కలవడం అంటే కేవలం కరపత్రం ఇచ్చి రావడం కాదు. ఆ ఇంట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోవడము, సంఘం గురించి చెప్పడము, కరపత్రం ఇవ్వడము, వాళ్ళ అభిప్రాయాలు వినడము, అలా ఇంటింటికి వెళ్ళి వచ్చారు. ఈ సందర్భంగా సుమారుగా 9,11,000 కరపత్రాలు ఉపయోగించడం జరిగింది. 85 లక్షల సంఘ పుస్తకాలని అమ్మడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు పెట్టి సంఘ పుస్తకాన్ని వాళ్ళు కొనుక్కున్నారు. ఈ పుస్తకాన్ని అలా 85 లక్షల పుస్తకాలని సమాజంలో కొనుక్కోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా విశేషమైన ప్రయత్నం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, రకరకాల ఎన్నికలు వచ్చాయి. మధ్యలో గ్రామాలకు పోవడానికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల ముందు మిగిలినటువంటి సమయంలో సాధ్యమైనంత వరకు మన స్వయం సేవకులు ప్రయత్నం చేశారు. అలా తెలంగాణ ప్రాంతంలో 8,166 గ్రామాలలో ఈ జనసంపర్క అభియాన్ జరిగింది. నగరాల్లో 1,504 బస్తీలు ఉన్నాయని ఇంతకుముందు మీకు చెప్పాను. ఈ 1,504 బస్తీలలో కూడా ఇంటింటికి వెళ్ళొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో 24,98,347 సుమారుగా 25 లక్షల కుటుంబాలని సంపర్కం చేయడం జరిగింది. ఒక కుటుంబంలో 4, 3, 5 అలా ఉంటారు. అలా 25 లక్షల కుటుంబాలని మనం సంపర్కం చేశాం. ఈ సందర్భంగా 29 లక్షల కరపత్రాలను, 1,30,000 పుస్తకాలను అమ్మకం చేశాము. 29 లక్షల కరపత్రాల వితరణ జరిగింది. దీంట్లో సుమారుగా 10,800 జట్లు, అంటే ఒక్కొక్క జట్టులో 5 కార్యకర్తలు ఉంటారు. కొన్ని చోట్ల 6 మంది 8 మంది కూడా ఉన్నారు, కొన్ని చోట్ల 4 కూడా ఉండొచ్చు, అంటే ఒక్కొక్క టీంలో. అలా మొత్తము 10,800 జట్లు, అంటే సుమారుగా ఒక 40,000-45,000 మంది కార్యకర్తలు ఒక నెల రోజుల పాటు శ్రమించి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వాళ్ళ అభిప్రాయాలు విని అలాగే సంఘం గురించి చెప్పి పంచ పరివర్తన గురించి చెప్పి రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిష్ఠిత వ్యక్తులను ఎంపిక చేసుకొని వాళ్ళని కూడా విశేష సంపర్కం పేరుతో వ్యక్తిగతంగా వెళ్ళి కలవడము, వాళ్ళకు కూడా సంఘం మీద చర్చ చేయడం జరిగింది. సుమారుగా 3,600 మంది ప్రతిష్ఠిత వ్యక్తులను కూడా కలవడం జరిగింది. దీని తర్వాత మూడో కార్యక్రమం ఇంకోటి సంఘ శతాబ్దిలో జరిగినటువంటిది హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రతి ఉపమండల కేంద్రంలో ఒక హిందూ సమ్మేళనం, దేశం మొత్తం మీద సుమారుగా ఒక 65-70 వేల స్థలాల్లో హిందూ సమ్మేళనాలు నిర్వహించాలి అని. ప్రతి సమ్మేళనం కనీసం ఒక 1,000-1,500 మందితో ఆ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళ ఆధారంగా అక్కడ హిందూ సమ్మేళనము సమాజమే నిర్వహించాలి. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని సంఘం సమాజాన్ని ఆహ్వానించింది, సమాజంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కలపండి అని. కనుక అనేక చోట్ల స్థానికంగా స్వాగత సమితిలు ఏర్పడి హిందూ సమ్మేళనాలు నిర్వహించారు. ఇంకా మన తెలంగాణ ప్రాంతంలో రేపు ఏప్రిల్లో ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 25 తర్వాత నుంచి, అంటే ఇంకొక వారం రోజుల తర్వాత ప్రారంభం కాబోతున్నాయి. దేశంలో కొన్ని స్థలాల్లో జరిగిన దాని యొక్క నివేదిక చెప్తాను. 46 ప్రాంతాలు ఉంటే 37 ప్రాంతాల్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఈ హిందూ సమ్మేళనాలు దేశం మొత్తం మీద ఇప్పటివరకు 23,143 గ్రామీణ క్షేత్రంలో, 13,905 నగర క్షేత్రంలో, దాదాపుగా 43,000 స్థలాలలో ఇప్పటికి హిందూ సమ్మేళనం జరిగింది. ఈ 43,000 స్థలాలు కలిపి 3,49,35,211 మంది, అంటే దాదాపుగా 3,50,00,000 మంది ఈ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ సమ్మేళనాల్లో పాల్గొనడానికి ప్రత్యేక వాహనం ఏర్పాటు ఏముండదు, ప్రత్యేక మిగతాది ఏముండదు. స్వచ్ఛందంగా సమాజం పాల్గొన్నటువంటిది. సమాజం దగ్గరికి వెళ్ళి ఆహ్వానించడము, కార్యక్రమానికి రమ్మని చెప్పినప్పుడు
చాలా కేంద్రాల్లో చాలా గ్రామాల్లో అత్యంత ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ధార్మిక భావనతో దేశభక్తితో ఎంతో ఉత్సాహంగా అలా అనేక స్థలాల్లో మారుమూల గ్రామాలలో నుంచి గిరిజన గ్రామాలలో నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద పట్టణాలలో ముంబై ఢిల్లీ లాంటి నగరాలలో అదే రకంగా హిమాలయాల నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు అనేక కుగ్రామాల్లో కూడా హిందూ సమ్మేళనాలు జరిగాయి. ఇంకా చాలా ప్రాంతాల్లో జరగాలి. తెలంగాణ ప్రాంతంలో కూడా సుమారుగా గ్రామాలలో 1000 కేంద్రాలలో, నగరాల్లో 1000 కేంద్రాల్లో 2000 పైగా స్థలాలలో ఈ మార్చి 20 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 25 వరకు నిర్వహించబోతున్నాం. సుమారుగా 15 లక్షల మందికి పైగా ఈ సందర్భంగా హిందూ సమ్మేళనంలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా ఈ హిందూ సమ్మేళనాలకి తగినటువంటి ప్రచారాన్ని, తగినటువంటి ఆహ్వానాన్ని సమాజానికి అందజేయాలి. మీ అందరి సహకారం కూడా హిందూ సమ్మేళనంలో ఉండాలని చెప్పి నేను మీ అందరికీ వినమ్రంగా కోరుకుంటున్నాను. మరొక ముఖ్య కార్యక్రమం ఈ సందర్భంగా సమాజంలోని ప్రతిష్ఠిత వ్యక్తుల యొక్క సమావేశాలు జరిగాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో ఏమాత్రం పరిచయం లేనటువంటి వ్యక్తులు, సమాజంలో ప్రతిష్ఠితులు, వివిధ రంగాల్లో ఉండొచ్చు. డాక్టర్స్ ఉండొచ్చు, అడ్వకేట్స్ ఉండొచ్చు, సైంటిస్టులు ఉండొచ్చు, ఇంజనీర్లు ఉండొచ్చు, రాజకీయ నాయకులు ఉండొచ్చు, ధార్మికవేత్తలు ఉండొచ్చు, వివిధ కుల సంఘాల పెద్దలు ఉండొచ్చు, మత పెద్దలు ఉంటారు. అలా కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఇలా సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వాళ్ళని కలిసేటువంటి కార్యక్రమము ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమం ప్రతి జిల్లా కేంద్రంలో జరగాలని చెప్పి మనం యోజన చేశాం. తెలంగాణలో ఫిబ్రవరి మాసంలో మొదలైంది. ఎన్నికల తర్వాత మనం ప్రారంభించాం. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభించి ఈ మార్చి 10వ తేదీ వరకు జరిగింది. ఒక 4-5 కేంద్రాలు మినహాయించి మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు జరిగినాయి. తెలంగాణలో 46 స్థలాలలో ఈ ప్రతిష్ఠిత వ్యక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, వివిధ శ్రేణులకు చెందినటువంటి వాళ్ళది మొత్తము 16,000 మంది యొక్క లిస్ట్ మేము తయారు చేశాం. ఏ జిల్లాకు ఆ జిల్లా కేంద్రంలో, ఏ నగరానికి ఆ నగర కేంద్రంలో అక్కడేటువంటి ఈ వివిధ రంగాల వ్యక్తులని 16,000 మంది పేర్లు తయారు చేశాం. వీళ్ళని మనం ఆహ్వానించడం జరిగింది. సుమారుగా 2.5 గంటల కార్యక్రమం, 1 గంట సేపు ఉపన్యాసం సంఘం గురించి, ఆ తర్వాత ఇంటరాక్షను, వివిధ ప్రశ్నలు అడగడము, అలా సుమారుగా 2.5 గంటలు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో 8,371 మంది ప్రముఖ వ్యక్తులు, ఆర్ఎస్ఎస్తో ఏమాత్రం సంబంధం లేనటువంటి సరికొత్త వ్యక్తులు దీంట్లో పాల్గొన్నారు. ఇందులో 557 మంది మహిళలు, సమాజంలోని అన్ని రకాల వ్యక్తులు పాల్గొన్నారు. డాక్టర్స్ వచ్చారు, అడ్వకేట్స్ వచ్చారు, మహిళలు వచ్చారు, పెద్దలు వచ్చారు, రైతు పెద్దలు వచ్చారు, కార్మికులు వచ్చారు, తర్వాత వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు వచ్చారు, సంచార తెగల వాళ్ళు వచ్చారు. అంటే వీళ్ళు వాళ్ళని లేకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అన్ని కార్యక్రమాల యొక్క సమీక్ష చేస్తే వస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఏ ఒక్క చోట కూడా ఆర్ఎస్ఎస్ పట్ల కానీ, ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అందరూ కూడా సంఘాన్ని ఆహ్వానించారు. సంఘ వ్యతిరేక భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కూడా వచ్చినప్పటికీ కూడా, కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా సంఘం యొక్క పద్ధతికి, చేస్తున్న కార్యక్రమాలకి వాళ్ళు కూడా అభినందించారు. వీలైనంత వరకు సహకారం అందిస్తా అన్నారు. కొద్దిమంది అయితే మాకేదైనా పని చెప్పండి, మేము కూడా వస్తాం, మేము కూడా జాయిన్ అవుతాము, ఏ రకమైన పనైనా చేస్తామన్నారు. కొద్దిమంది సమాజంలో మేము చేసేటువంటి, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలకి మన యొక్క సహకారం కావాలని చెప్పి అడిగారు. ఇలా ఒక మేధావి వర్గంలో, విద్యావంతుల వర్గంలో కూడా ఒక గొప్ప పాజిటివ్ చేంజింగ్ అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తన మేధావుల్లో, విద్యావంతుల్లో కూడా మనం చూస్తున్నాం. చాలా చోట్ల యూనివర్సిటీ ప్రొఫెసర్స్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా పాల్గొన్నారు. సంఘం పట్ల, సంఘ భావజాలం పట్ల చాలా ముగ్ధులైపోయి కార్యక్రమం విని, తర్వాత వాళ్ళకు తెలియనటువంటి అనేక విషయాలు తెలుసుకొని సంఘ కార్యక్రమానికి మేము కూడా జోడింపబడతామని చెప్పి రావడం అనేటువంటిది ఒక గొప్ప విశేషమైన కార్యక్రమం. దేశం మొత్తం మీద కూడా ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ సంఘ శతాబ్దిలో ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి కార్యక్రమం ఏంటంటే, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క చీఫ్, సరసంఘ చాలక్ అంటుంటాం, పరమ పూజనీయ డాక్టర్ మోహన్ రావు భాగవత్జీ దేశం మొత్తం మీద 24-25 కేంద్రాల్లో వారు పర్యటన చేశారు. విస్తృతమైన పర్యటన చేశారు. వీరి పర్యటన సందర్భంగా యావత్ భారతదేశంలో రాష్ట్ర రాజధానుల్లో, ముఖ్యమైనటువంటి కేంద్రాల్లో ఇలాంటి ప్రతిష్ఠిత వ్యక్తుల కార్యక్రమం జరిగినాయి. ముఖ్యంగా 4 కేంద్రాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కలకత్తాలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని కార్యక్రమంలో పిలిచారు. మీరు కూడా మీడియాలో చూసి ఉంటారు, తర్వాత రకరకాల సోషల్ మీడియాలో కూడా మీరు చూసి ఉంటారు.
ఈ 4 కార్యక్రమాలకే దాదాపుగా సుమారుగా 6,000 మందికి పైగా 8,000 వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమం. అన్ని రకాల వ్యక్తులు వచ్చారు. అనేక మంది రాయబారులు వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు విదేశీ ప్రతినిధులు కూడా వచ్చి సంఘ కార్యక్రమాన్ని వినేటువంటి ప్రయత్నం చేశారు. సుమారుగా 3.5 గంటలు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా సావధానంగా విని సంఘానికి వాళ్ళు కూడా సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే మిగిలినటువంటి అనేక ప్రాంతాలకు వెళ్ళినట్టుగానే భాగ్యనగర్కు కూడా వచ్చారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 రోజుల పాటు భాగ్యనగర్లో పరమపూజ్య సరసంఘ చాలక్జీ వచ్చిన సందర్భంగా 3 విశేష కార్యక్రమాలు జరిగాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసినటువంటి ఉన్నత అధికారులు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, అంటే బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వాళ్ళ కార్యక్రమం ఒకటి జరిగింది. అలాగే సెలబ్రిటీసు, చలనచిత్ర రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఒక కార్యక్రమం జరిగింది. దీంతోపాటు భాగ్యనగర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వివిధ శ్రేణులకు చెందినటువంటి వ్యక్తుల కార్యక్రమం జరిగింది. దీంట్లో ఈ కార్యక్రమాలు 3 కూడా చాలా చక్కగా జరిగినాయి. 1,300 మందికి పైగా ఈ వివిధ శ్రేణుల యొక్క ప్రముఖుల కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంచార తెగల వ్యక్తులు కూడా పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందినటువంటి వాళ్ళు పాల్గొన్నారు. సామాజిక నాయకులు అనేక మంది పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల నుంచి ప్రారంభిస్తే విద్యావేత్తల వరకు అన్ని రకాల వ్యక్తులు పాల్గొన్నారు. సెలబ్రిటీస్ కార్యక్రమంలో కూడా చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ చేసినటువంటి వాళ్ళ కార్యక్రమంలో 235 మంది పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు. అందరిలో కూడా ఆ తర్వాత వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయము, తర్వాత మాకు పంపించినటువంటి సమాచారంలో వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు షేర్ చేసిన దాని ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళందరూ కూడా సంఘ కార్యంతో జోడించుకోవడానికి ఇష్టంగా ఉన్నారు. దాంతోపాటు ఇలాంటి కార్యక్రమంలో వాళ్ళు పాల్గొన్నందుకు వాళ్ళు గర్విస్తున్నామని చెప్పి కూడా ప్రకటించుకున్నారు. అలా ఒక అద్భుత కార్యక్రమం భాగ్యనగర్లో కూడా సరసంఘ చాలక్జీ కార్యక్రమం సందర్భంగా జరిగింది. సంఘ శతాబ్దిని పురస్కరించుకొని ఈ రంగము ఆ రంగం అని లేదు, సమాజంలో ఉండేటువంటి అన్ని రంగాల్లో కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కు వెళ్ళినట్లయితే కుగ్రామాలు బస్తర్ జిల్లాలో రామ్ గ్రామ్ చర్చ అనేటువంటి పేరుతో 1,500 గ్రామాల్లోకి ఇంటీరియర్ విలేజ్లోకి వెళ్ళి సంఘము సభా కార్యక్రమం నిర్వహించింది. హర్యానా పెద్ద క్రీడాకారుల కేంద్రం. అందుకని హర్యానాలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు, వివిధ క్రీడలకు సంబంధించినటువంటి వాళ్ళు, అనేక అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళందరికీ కలిపినటువంటి క్రీడాకారుల సమావేశం జరిగింది. ముంబైలో అతిపెద్ద యూనివర్సిటీలలో, తర్వాత పెద్ద విద్యా కేంద్రాల్లో యుద్ధం పేరుతోటి అనేక మంది విద్యార్థులని, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యార్థులను కలిసేటువంటి కార్యక్రమం జరిగింది. చాలా గ్రామాల్లో ఉండేటువంటి రైతులను, ఇలాంటి వాళ్ళను జరగడానికి అనేక సమ్మేళనాలు, కార్యక్రమాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా నాగాల్యాండ్లో హిందూ సమ్మేళనం పేరుతో 14 కేంద్రాల్లో 55,000 మంది హిందువులు పాల్గొన్నారు. మణిపూర్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. అరుణాచల్ ప్రదేశ్లో హిందూ సమ్మేళనాలు జరిగాయి. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హిందూ సమ్మేళనం పేరుతోటి ఈ రకంగా కలవడము సంఘ శతాబ్ది సగం పూర్తయ్యేటువంటి సమయానికే ఒక అద్భుతమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పద్ధతిలో, గతంలో జరిగినటువంటి పద్ధతిలో ఒక మంచి ఆదరణతోటి వివిధ కార్యక్రమాలు జరిగాయి. మరికొన్ని కార్యక్రమాలు ఇంకా మిగిలిన్నాయి. దేశవ్యాప్తంగా అనేక మంది యువకులకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. కళాశాల విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత ఇంకా జీవితంలో స్థిరపడకుండా ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, అలాంటి వాళ్ళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సామాజిక ప్రముఖులందరితో కలిపినటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. అలాగే ఇంకా తెలంగాణ ప్రాంతంలో హిందూ సమ్మేళనాలు కూడా మిగిలిన్నాయి. దాంతోపాటుగా ఈ అన్ని సంపర్కం వచ్చినటువంటి అన్ని గ్రామాలలో కూడా రాబోయే రోజుల్లో సెప్టెంబర్లో శాఖలు ప్రారంభించడానికి కావాల్సినటువంటి యోజనా వ్యవస్థ కూడా జరగబోతున్నాయి. మీ అందరూ తెలుసు, గత సంవత్సరమే ఈ సంవత్సరాన్ని కొన్ని ప్రముఖమైనటువంటి కార్యక్రమాల కింద ప్రకటించడం జరిగింది. సిక్కు గురువుల యొక్క 9వ గురువు అయినటువంటి గురు తేగ్ బహదూర్ అత్యంత పాశవికంగా ఢిల్లీలో వారిని అప్పుడున్నటువంటి మొఘలాయి రాజులు వారిని హత్య చేసినటువంటి సంఘటన, బలిదానం చేసినటువంటి సంఘటన మనందరం విన్నాం. కనుక అది ఆ బలిదానం పూర్తయిపోయి 350 సంవత్సరాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక స్థలాల్లో కార్యక్రమాలు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ శాఖలో కూడా గురు తేగ్ బహదూర్ వారి యొక్క జీవిత చరిత్రను వీటన్నిటి కూడా అందించడం జరిగింది.
మన భాగ్యనగర్లో కూడా ఒక పెద్ద కార్యక్రమం జలవిహార్లో డిసెంబర్ 14వ తేదీ నాడు గురు తేగ్ బహదూర్ వర్ధంతిని పురస్కరించుకొని జరిగింది. 2000 మందికి పైగా ప్రజలు, అనేక మంది సిక్కు బంధువులు పాల్గొన్నారు. తెలంగాణ గురుద్వారాల యొక్క అధ్యక్షుడైనటువంటి శ్రీ ప్రీతం గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా చక్కని పద్ధతి లోపల ఇక్కడ కార్యక్రమం జరిగింది. గురు తేగ్ బహదూర్ యొక్క చరిత్రను సమాజానికి అందించే కార్యక్రమం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు వందే మాతర గీతం, అది బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా యావత్ భారతదేశాన్ని స్వాతంత్ర పోరాటంలో ఉరుతలొగించినటువంటి నినాదం, ఆనాడు బెంగాల్ విభజన ఆపినటువంటి నినాదం వందే మాతరం. కనుక 150 సంవత్సరాలైంది. భారతమాత యొక్క స్తవం కనిపిస్తుంది మనకు, దాంట్లో మాత అర్చన కనిపిస్తుంది. కనుక ఆ కార్యక్రమాన్ని సంఘ శాఖలో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. అనేక చోట్ల వేలాది మంది సంఘ స్వయం సేవకులు పూర్తి వందే మాతరాన్ని కంఠస్థం చేశారు. దాంతోపాటు అనేక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో అనేక చోట్ల కూడా వందే మాతరం యొక్క 150 జయంతిని పురస్కరించుకొని సమాజం దగ్గరికి వెళ్ళి ఒకసారి మళ్ళీ మన యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని అందించేటువంటి ప్రయత్నం జరిగింది. అట్లాగే తెలంగాణ ప్రాంతంలో మరొక విశేషమైన కార్యక్రమం ఈ సంవత్సరం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి గోసేవా గతివిధి గో విజ్ఞాన పరీక్ష నిర్వహిస్తుంటుంది. అంటే గోవు మీద అసలు గోవు వల్ల ఉపయోగం ఏమిటి, ఆవు వల్ల ఉపయోగం ఏంటి, ఆవు ఏం చేస్తుంది అనే దాని మీద ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకం సుమారుగా 5 లక్షల పుస్తకాలని కళాశాలలో, మిగతా కేంద్రాల్లో అమ్మి దీని మీద ఒక పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష మొట్టమొదట గ్రామ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో, ఆ తర్వాత జిల్లా స్థాయిలో, దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో పరీక్ష నిర్వహించి ఆ పరీక్షలో ఉత్తీర్ణమైనటువంటి వాళ్ళకి ₹1,00,000, 50,000, 25,000, 10,000 రూపాయల బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఒక రికార్డ్ లెవెల్లో సుమారుగా తెలంగాణలో 4,11,890 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. దీని సందర్భంగా సుమారుగా 2,000 కేంద్రాలలో పరీక్ష నిర్వహించడం జరిగింది. 2,000 కేంద్రాల్లో 4.5 లక్షల మంది పరీక్ష రాయడం అంటే మామూలుగా ఒక పబ్లిక్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్టే. అలా దాదాపు కండక్ట్ చేశారు. దీని యొక్క ముగింపు కార్యక్రమము డిసెంబర్ మాసంలో మన భాగ్యనగర్లో ఇక్కడ పక్కనటువంటి KMITలో ప్రాంగణం జరిగింది. ఆ సందర్భంగానే వాళ్ళకి బహుమతి ప్రదాన కార్యక్రమం జరిగింది. అది కూడా ఒక విశేష కార్యక్రమం ఈ సందర్భంగా జరిగింది. మీ అందరికీ తెలుసు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, RSS స్వయం సేవకులు కలిసి 5 సంవత్సరాలకు ఒకసారి వివిధ స్థలాల్లో వాళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి. విశ్వసంఘ శిబిరం పేరుతోటి మన యొక్క విశ్వధర్మాన్ని రక్షించాలి అనేటువంటి పేరుతో, విశ్వధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చేద్దామనేటువంటి పేరుతోటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా, గత సంవత్సరము డిసెంబరు చివరి వారంలో ఈ విశ్వసంఘ శిబిరము మన భాగ్యనగర్లోనే కాన్వా ఆశ్రమంలో 5 రోజుల పాటు జరిగింది. 71 దేశాల నుంచి 17,000 మంది పాల్గొన్నారు. దీంట్లో 1,700 మంది పాల్గొన్నారు. చివరి రోజు సార్వజనిక కార్యక్రమం జరిగింది. అనేక మంది సాధు సంతులు, పెద్దలు యొక్క మార్గదర్శనం చేశారు. మీ అందరూ కూడా పత్రికల్లో అప్పుడు ప్రచురించారు. కేవలం గుర్తు చేస్తున్నాను. ఆ కార్యక్రమం కూడా ఈ సంవత్సరం జరిగింది. కనుక ఇలా అనేక రకాలైన కార్యక్రమాలతో సంఘం ఈరోజు ముందుకు వెళ్తున్నది. ముఖ్యంగా ఈ సంవత్సరము ఒక మహాపురుషుని యొక్క జయంతి కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. సంత్ శిరోమణి సద్గురు రవిదాస్జీ వారు జన్మించి 650 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో మొఘళ్ళ సమయంలో వారు నిలబడి, వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భక్తి ఆందోళనలో పాల్గొని ధార్మిక ప్రచారం చేసి ఆనాడు అనేక మందిని స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారు. దేశం పట్ల, ధర్మం పట్ల కర్తవ్యాన్ని ప్రబోధించారు. సంత్ రవిదాస్జీని మతాంతరీకరణ చేయాలనేటువంటి ప్రయత్నం అనేక మంది ఆనాడు ఉన్నటువంటి ఇస్లాం మత పెద్దలు చేసినప్పటికీ కూడా వారు మతం మారకుండా వారు ధర్మాన్ని ప్రచారం చేశారు. ఎవరైతే వారిని మతం మారడానికి వచ్చారో వాళ్ళు కూడా వారి యొక్క విషయాన్ని విన్న తర్వాత వారు కూడా దానికి అంగీకరించి వారి యొక్క అనుయాయులుగా మారిపోయినటువంటి గొప్ప ఉదాహరణ. మనిషి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే ఎక్కడ జన్మించడం అనే దాన్ని బట్టి కాదు, ఎంత జ్ఞానాన్ని సంపాదించడం అనే దాన్ని బట్టి ఉంటుంది. జన్మతః కాదు, గుణతః ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రచారం చేసినటువంటి సంత్ రవిదాస్జీ ఆనాడు ఉన్నటువంటి కాశీ మహారాజ్ ఆయన యొక్క శిష్యుడు. భక్త మీరాబాయి, శ్రీకృష్ణుని యొక్క భక్తులు అంటే మీరాబాయి అనే శిష్యుడు. అలాంటి రవిదాస్జీ జన్మించి 650 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మొన్న ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించి రాబోయే ఫిబ్రవరి 1 వరకు కూడా వివిధ కార్యక్రమాలు చేయాలని చెప్పి
సంకల్పన చేయడం జరుగుతుంది. ఆర్ఎస్ఎస్ శాఖల్లో మిగిలిన సమాజంలో అనేక వర్గాల దగ్గరికి వెళ్ళి రవిదాస్ జీ యొక్క జయంతిని గతంలో కూడా మనం నిర్వహిస్తున్నాం, ఈ సంవత్సరం ప్రత్యేకంగా నిర్వహించాలనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కనుక ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం అంతా రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి గత అనేక సంవత్సరాలుగా చేసినటువంటి కృషి కారణంగా ఒక అద్భుతమైనటువంటి సమర్థన, ఎక్కడా లేనటువంటి పద్ధతిలో సంఘ కార్యక్రమాలకి సమర్థన లభిస్తున్నటువంటి చూసాం మనం. పూజనీయ సరసంఘ చాలక్జీ యావత్ భారతదేశ పర్యటన చేసినప్పుడు వచ్చినటువంటి స్పందన కావచ్చు, అనేక మంది ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా సంఘ శాఖలకి రావడం, నేరుగా సంఘ శాఖలకి రానటువంటి వాళ్ళు ఆన్లైన్లో జాయిన్ ఆర్ఎస్ఎస్ పేరుతో వాళ్ళు వచ్చి సంఘ కార్యక్రమాల్లో మేము పాల్గొంటామని అప్పీల్ చేసుకోవడము, సంఘానికి తెలియకుండానే కొత్త కేంద్రాల్లో ఇప్పుడు విజయదశమి సందర్భంగా చూసాం, అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ లేదు, ఆర్ఎస్ఎస్ వ్యక్తులు లేరు, కానీ యూట్యూబ్లో చూసో సోషల్ మీడియాలో చూసో మేము కూడా ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభిస్తున్నాము అనే పేరుతోటి ప్రారంభించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సంఘ ప్రారంభంలో ఈ పంచ పరివర్తన 5 విషయాల్లో సమాజ పరివర్తన అనే విషయాన్ని తీసుకున్నప్పుడు దీనిని ఎంతవరకు అనుమతి లభిస్తుంది, ఎంతవరకు సమాజం యొక్క స్వీకృతి లభిస్తుంది అని చెప్పి మేము అనుకునే వాళ్ళము. కానీ నెమ్మదిగా అది ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుంచి ప్రారంభించి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు హితైషులు అభిమానుల నుంచి మొదలుపెట్టి ఇవాళ సమాజంలో ఒక భాగమై సమాజంలో అనేక మంది ఈరోజు పర్యావరణం గురించి కావచ్చు, సామాజిక సమరసత, స్వ విధానాలు, పౌర నియమాలు, కుటుంబ విషయాల మీద మాట్లాడడం మొదలుపెట్టారు. అనేక కుటుంబాల్లో ఇళ్లలో కూడా పరివర్తన వచ్చింది. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కానీ, నీటిని పొదుపు చేయడం, చెట్లు పెంచడం, ఇలాంటి విషయాల్లో కూడా అనేక మంది సంఘ ప్రేరణతో ఈ రకంగా మేము ముందుకు వచ్చామని చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ సందర్భంగా ఈ సంవత్సరం పాటు జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ఒక రకంగా చెప్పాలంటే గత అనేక సంవత్సరాలతో పోల్చినట్లయితే సంఘ కార్యక్రమం యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇంకా సంఘ పని వేగంగా పెరగడానికి అవకాశం ఉంది. సంఘ శతాబ్ది రేపు విజయదశమి వరకు ఉంది. ఇంకా ఆ సందర్భంగా కూడా కొన్ని కార్యక్రమాలు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా రాబోయేటువంటి నెలలో తెలంగాణ ప్రాంతంలో హిందూ సమ్మేళనాలు జరగబోతున్నాయి. కనుక వాటన్నిటికి కూడా సమర్థన, వీటన్నిటికీ ప్రచారం కూడా మీరు కల్పించాలి. కనుక ఈ జరిగినటువంటి అన్ని కార్యక్రమాలని చెప్పి సంఘం పట్ల ఇంకా సమాజానికి ఉండేటువంటి ఆదరణను పెంచే దిశలో మీరందరి యొక్క ప్రయత్నము సహకారం కావాలని చెప్పి కోరుతూ మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. వారు మాట్లాడిన విషయాలపై మీరు ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే వారిని వెంటనే అడగవచ్చు. ఎందుకంటే వారికి ఈ సమావేశం కాగానే మళ్ళీ వెంటనే ఇంకొక సమావేశంకి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మళ్ళీ విడిగా కాకుండా సమాముఖంగానే మీరు ప్రశ్నలు అడగాల్సిందిగా కోరుతున్నాను. నిషేధించాలి అని ఎప్పుడు అంటారు? పెరుగుతున్నప్పుడే అంటారు. చెట్టు మీద రాళ్ళు ఎప్పుడు వేస్తారు? పనులు ఉంటేనే రాళ్ళు వేస్తారు. ఆర్ఎస్ఎస్ పెరుగుతుంది కనుక భయం ఉంటుంది. నిషేధించడం అనేది సంఘానికి ఏం కొత్త కాదు. సంఘాన్ని 4 సార్లు నిషేధించారు. బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు 1936లో. సంఘం ప్రారంభించిన 11 ఏళ్ళకి నిషేధించారు. ఆ తర్వాత లేని గాంధీజీ హత్యను సంఘం మీద మోపి 2వ సారి నిషేధించారు. 1975లో సంఘాన్ని నిషేధించిన తర్వాత మళ్ళీ సంఘం పైన నిషేధాన్ని తొలగించి ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ అనుకున్నారు చాలా పొరపాటు చేసిన అని చెప్పి భావించింది. 92లో కూడా నిషేధించారు. కనుక నిషేధించాలి అని అనుకున్నట్లయితే నిషేధించడానికి ఆగిపోయేటువంటిది కాదు. సంఘం ఏదో ఒక నలుగురితో ఏదో ఒక గ్రామంలో ఒక చోట ఉన్నట్టు ఇది ఒక మహా ఉద్యమం. ఇది సమాజంలో అంతర్భాగం అనేటువంటిది. ఎక్కడ నిషేధిస్తారు మీరు? అసలు నిషేధించడానికి మీరెవరు? మీరు ఎక్కడున్నారు కనుక నిషేధిస్తారు? మీ అస్తిత్వం ఎక్కడుంది కనుక నిషేధిస్తారు? కనుక ఇది కొన్నిసార్లు వాళ్ళ అవసరం కోసం మాట్లాడుతుంటారు. ఎవరైతే నిషేధించమని చెప్పారో వాళ్ళు గతంలో కూడా నిషేధించి భంగపడ్డారు, పొరపాటైందన్నారు. 49లో గాంధీజీ హత్య చెప్పినప్పుడు నిషేధించినటువంటి వాళ్ళే ఆ తర్వాత పొరపాటైందని చెప్పి ఒప్పుకొని మళ్ళీ చేయమనేటువంటి మాటలు మాట్లాడారు. 75లో రాజకీయ అవసరం కోసం నిషేధించారు, తమ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడానికి కోసం నిషేధించారు. కనుక సంఘాన్ని నిషేధించడం అనేటువంటిది సాధ్యం కాదు. సంఘం పూర్తి డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. ఒకవేళ దేశభక్తిని నిషేధించాలనుకుంటే సంఘాన్ని నిషేధించవచ్చు, మంచితనాన్ని నిషేధించాలనుకుంటే సంఘాన్ని నిషేధించవచ్చు, పర్యావరణ హితాన్ని, కుటుంబ విలువలని, తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రాలని, స్వ ఆర్థిక విధానాలని నిషేధించాలనుకుంటే ఆర్ఎస్ఎస్ని నిషేధించవచ్చు. ఏ కారణం మీద ఆర్ఎస్ఎస్ నిషేధిస్తారు? ఆర్ఎస్ఎస్ చేసినటువంటి తప్పేమిటి?
కనుక ఇదేదో వాళ్ళ రాజకీయ అవసరం కోసం మాట్లాడుకునేటువంటి విషయాలు ఉండొచ్చు. కనుక సంఘము ఎక్కడ ఉంది, మిగతా వాళ్ళు ఎక్కడ? నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఒక చోటికి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు అడిగాడు. ఇంతకుముందే చెప్పాను, ప్రతిష్ఠిత వ్యక్తి కార్యక్రమాలు చాలామంది వచ్చారు. ఆర్ఎస్ఎస్తో ప్రారంభించబడినటువంటి సంస్థలు 100 సంవత్సరాలు దాటిన సంస్థలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్కు 100 ఏళ్ళైంది. 100 ఏళ్ళు దాటిన సంస్థలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ కన్నా 36 సంవత్సరాల ముందు ప్రారంభించబడింది. మరి ఆ సంస్థ యొక్క సిద్ధాంతాలను పాటించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఆ సంస్థల యొక్క విస్తరణ ఎంతవరకు ఉన్నది? ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలు పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆర్ఎస్ఎస్ విస్తరణ ఎంతమందికి ఉన్నారు? నేను చెప్తున్న మాట కమ్యూనిస్ట్ నాయకుడు అడిగాడు. 100 ఏళ్లలో మీ సిద్ధాంతాలు పాటించే వాళ్ళు దేశం మొత్తం మీద లక్షలాది మంది తయారయ్యారు. ఇవాళ మా సిద్ధాంతాలు కనిపిస్తూనే లేవు, కారణం ఏంటని చెప్పి అడిగారు. కనుక ఇవాళ వాళ్ళు ప్రశ్నించుకోవాలి. నిషేధిస్తే ఆగేటువంటి సంస్థ సంఘం కాదు. వందే మాతరం అనేది ఆర్ఎస్ఎస్ ప్రార్థన కాదు. వందే మాతరం జాతీయ గీతం. స్వాతంత్ర పోరాటం సందర్భంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతం వందే మాతరం. ఒక దేశంలో ఒకే జాతి ఉంటుంది. భారతదేశం అంతా ఒకే జాతి. ఒకే జాతి సూత్రం ఈ దేశంలో నడిచినటువంటి నాళ్ళు వందే మాతరం గీతం లాంటివి అంగీకరించారు. వందే మాతరంలో ఉండేటువంటి వందే మాతరం అంటే అర్థం ఏంటి? మాత నీకు వందనం, ఓ తల్లి నీకు నమస్కారం అన్నట్టు. వందే మాతరంలో చెప్పబడిన విషయాలు ఏంటి? భారతదేశం యొక్క గొప్పతనం చెప్పబడింది. సుజలమైనటువంటి దేశము, సుఫలమైన దేశము, సస్యశ్యామలమైనటువంటి దేశము, కోటి మంది ప్రజలు స్తుతించేటువంటి దేశము, దుర్గామాత అని చెప్పి పాడారు. ఈ దేశం ఒక మట్టి ముద్ద కాదు, ఈ దేశం ఒక భారతమాత యొక్క సజీవ సాక్షాత్కారం అని చెప్పారు. మీ అందరికీ తెలుసో తెలియదు, వందే మాతర గీతం రాసినటువంటి 10-12 ఏళ్ల తర్వాత వందే మాతర గీతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు? 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేశాడు. బెంగాల్ విభజన అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా బెంగాలే కాదు యావత్ భారతదేశం కూడా ఉద్యమించింది. ఆ ఉద్యమానికి వాళ్ళకు స్ఫూర్తినిచ్చిన నినాదం ఏంటంటే వందే మాతరం. వందే మాతరం అనేటువంటి నినాదం వాళ్ళకు స్ఫూర్తినిచ్చింది. 6 సంవత్సరాల తర్వాత 1911 వచ్చేసరికి కర్జన్ 2 అడుగులు వెనకేసి పొరపాటు అయిపోయింది అని చెప్పి బెంగాల్ విభజనను ఆపుకున్నాడు. ఎందుకు? వందే మాతరం ఇచ్చిన స్ఫూర్తితోటి దేశ ప్రజల యొక్క పోరాట పటిమను చూసిన తర్వాత. మరి ఇదే వందే మాతర గీతము, సంపూర్ణమైన వందే మాతర గీతము ఇప్పుడు మనం పాడుతున్నాము. కానీ వందే మాతర గీతంలో మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి ఆనాడే కొద్దిమంది అభ్యంతరం చెప్పారు. 1926లో కాకినాడలో జరిగినటువంటి కాంగ్రెస్ సభల్లో విష్ణు దిగంబర్ పులస్కర్ వందే మాతర గీతాన్ని పాడుతుంటే, ఈ గీతంలో మాకు మా మతానికి నచ్చదు అని చెప్పేటువంటి పేరుతోటి 2 అలీ సోదరులు బహిష్కరించారు. ఆ రోజు వందే మాతర గీతాన్ని దురదృష్టవశాత్తు అది పూర్తి గీతం కాకుండా కేవలం 1 స్టాంజా 2 స్టాంజాలు మాత్రమే పాడేటువంటి అలవాటు చేశారు. దేశము స్వాతంత్రం పొందిన తర్వాత, దేశ ప్రజలు జాగృతమైన తర్వాత సంపూర్ణ వందే మాతర గీతాన్ని పాడడం అనేది ఇప్పుడే అలవాటు అవుతున్నది. కనుక వందే మాతర గీతాన్ని పాడడం అంటే దేశాన్ని ప్రార్థించడము, ఈ భూమిని ప్రార్థించడము, జాతీయ గీతాన్ని ప్రార్థించడము. జాతీయ గీతాన్ని మేము పాడడము, లేకపోతే దేశభక్తిని మేము అంగీకరించము, ఈ దేశం యొక్క అస్తిత్వాన్ని మేము అంగీకరించమన్నట్లయితే వాళ్ళను ప్రశ్నించాలి, మీరు ఎందుకు పాడట్లేదని చెప్పి. కనుక వందే మాతర గీతం పాడని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ దేశ ప్రజలా కాదా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ దేశ గీతం పాడాలి, జాతీయ గీతం పాడాలి. కనుక వాళ్ళు ఆలోచించుకోవాలి. అందులో ప్రజాప్రతినిధులైనటువంటి వాళ్ళు కూడా ఇలా చేయడం అనేటువంటిది ఏదో ఆర్ఎస్ఎస్ పాటనో ఇంకేదో పాట అనుకుంటే పాడలేదంటే పర్వాలేదు. జాతీయ గీతము బంకిం చంద్రుల వారు రాసినటువంటిది, స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించినటువంటి విషయము. కేవలం వందే మాతర నినాదంతోనే అనేక మంది బలిదానాలు చేసినారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళు వందే మాతరం చెప్పారు. అలాంటి గీతాన్ని మేము పాడమంటే ఎలాంటి వ్యక్తులు వాళ్ళు? వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా మీకు వివరించాల్సిన అవసరం లేదు. వాళ్ళు దేశానికి అనుకూలురా, దేశానికి వ్యతిరేకులా, వాళ్ళు ఆలోచించుకోవాలి. సంస్థాగతంగా కొన్ని మార్పులు జరిగినాయన్నారు, వాటి గురించి వివరిస్తారా?
రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 ఏళ్లలో కాలానుగుణంగా అనేక రకాలైన మార్పులు చేసుకుంటూ వచ్చింది. పెద్ద విశేషం ఏం కాదు, ఇది ఒక సహజమైనటువంటి మార్పు. ఒకప్పుడు దేశం మొత్తం మీద సంఘము 5 క్షేత్రాల్లో ఉండేది. దేశం మొత్తం మీద సుమారుగా ఒక 20-22 ప్రాంతాలుగా ఉండేది. ఎలా అయితే సంఘ కార్యక్రమం పెరుగుతుందో అలా కార్యాన్ని ఇంకా ఎక్కువగా దృఢీకరించడానికి కానీ పటిష్టీకరించడానికి విస్తరించడానికి వీలుగా చిన్న చిన్న క్షేత్రాలని సంఘం చేస్తూ వచ్చింది మొదటి నుంచి కూడా. అంటే వికేంద్రీకరణ, పని అంతా కేంద్రీకరణ కావడం వల్ల ఇన్ని కార్యక్రమాలు ఇన్ని శాఖలు నడపడం కష్టమవుతుంది కనుక వికేంద్రీకరణ చేశారు. ఒకానొకప్పుడు 1990 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఒకటే రాష్ట్రంగా ఉండేది. అలాంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఆంధ్ర ప్రాంతం అని చెప్పేవాళ్ళం. అప్పుడు 90లో ఆర్ఎస్ఎస్ శాఖలు 1800 అయినప్పుడు కనుక 1800 శాఖలు ఒకే నాయకత్వంలో కష్టం కనుక 2 ప్రాంతాలు చేయాలనే పేరుతోటి తూర్పు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ ఆంధ్రప్రదేశ్ పేరుతోటి అప్పుడు 2 ప్రాంతాలు చేసి అప్పటి నుంచి 90 నుంచి 2014 వరకు అదే పద్ధతిలో సుమారుగా 25 సంవత్సరాల పాటు సంఘ శాఖలు కొనసాగినాయి. ఆ తర్వాత 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరి రాకపోకలు వీటిని సులభాన్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాల యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేటువంటి ప్రాంతాలతో మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం జరిగింది. కనుక ఇట్లా సందర్భం వచ్చినప్పుడు జిల్లాలను ప్రాంతాలను విభాగులను వీటన్నిటిని కూడా విస్తరించడం అనేటువంటిది సంఘం యొక్క పరిపాటి. సుమారుగా ఒక 8-10 ఏళ్ల వరకు సంఘ శాఖలు 55,000 అలా జరుగుతుండేది 2018-19 వరకు కూడా. ఇప్పుడు సంఘ శాఖలు వేగంగా పెరుగుతున్నాయి. మీ అందరికీ ఇంతకుముందే మేము చెప్పిన నివేదిక ప్రకారం 89,000 శాఖలు జరుగుతున్నాయి. కనుక ఇన్ని శాఖలని ఇప్పుడు ఉన్నటువంటి 46 ప్రాంతాల ఆధారంగా నిర్వహణ యోజన చేయడం కష్టం. రెండవది, ఇప్పుడు ఉండేటువంటి అనేక మంది కొత్త వాళ్ళు సంఘానికి జోడించబడుతున్నారు కనుక కార్యం యొక్క వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ 46 ప్రాంతాలుగా ఉన్నటువంటి వీటిని మొత్తం కూడా 85 ప్రాంతం అనే పదం లేకుండా సంభాగ్ అనేటువంటి పేరుతోటి 85 సంభాగులుగా చేయాలనేటువంటిది సంఘ యొక్క నిర్ణయం. నిన్న జరిగిన అక్కడ ప్రతినిధి సభలో అందరు కార్యకర్తలు చర్చించి అలా నిర్ణయం చేశారు. కనుక 85 సంభాగులుగా 9 క్షేత్రాలు, కొన్ని ప్రాంతాలు కలిపి ఒక క్షేత్రం ఉంటుంది. అలా 9 క్షేత్రాలుగా సంఘ కార్యక్రమాలు జరగాలి అనేటువంటి ఉంది. కనుక ఇంతకుముందు ప్రాంతం అనేవాళ్ళు ఇప్పుడు సంభాగ్ అంటారు. కనుక ఇంతకుముందు ప్రాంతాలు దేశవ్యాప్తంగా మనకున్న 26 రాష్ట్రాలు కావచ్చు, కానీ దాన్ని 46 ప్రాంతాలుగా సంఘం విభజన. ఇప్పుడు కేరళ ఉందనుకోండి, కేరళ దక్షిణ, కేరళ ఉత్తర, అట్లాగే కర్ణాటక ఉత్తర తర్వాత దక్షిణ పేరుతోటి ఇలా తమిళనాడు అలా 2 ప్రాంతాలుగా ఉంది. కనుక ఇలా మొత్తం కలిపి సుమారుగా దేశంలో ఉన్నటువంటి జనాభాను మిగతా శాఖల్ని ఆధారంగా తీసుకొని ఒక 85 సంభాగాలుగా విభజన చేసింది. ఈ 85 సంభాగాల ఆధ్వర్యం లోపల సంఘ కార్యక్రమాలు జరగబోతాయి. ఇదంతా అంతర్గతంగా సంస్థాగతంగా ఉండే విషయం. దీనివల్ల పెద్దగా బయటకేముండదు. కానీ సంఘ కార్యక్రమం ప్రాంతం అనే చోట సంభాగాన్ని అంటుంటాము. అలా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఈసారి మా గొప్ప విషయం ఏంటంటే కార్యకర్తలందరికీ మేము చెప్పాల్సిన అవసరం లేకుండానే మాకన్నా ముందే పత్రికలు సమాజానికి అందించే కనుక కొద్దిగా ఎక్కువ ప్రచారం జరిగిందంతే. జీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. తర్వాత ఉగ్రవాద కేంద్రాలుగా మదర్సాలు ఏర్పాటు అయినాయి, అదే కేంద్రాలుగా నడుస్తున్నాయి. దానిపైన మీ స్పందన? మీ అందరి స్పందనే మన స్పందన అండి. తప్పనిసరిగా ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమం, అది మదర్సా అయినా మసీద్ అయినా ఇంకేదైనా ప్రార్థనా స్థలమైనా ఏదైనప్పటికీ కూడా తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఏ ఉగ్రవాద కార్యకలాపాన్ని ఏ రకంగా జరిగినా, ఏ పద్ధతిలో జరిగినా, అది యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగినా, మదరసాలో జరిగినా, దేవాలయంలో జరిగినా, ఎక్కడ జరిగినా అంగీకారయోగ్యం కాదు. చట్టబద్ధంగా ప్రభుత్వం దాని పట్ల తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాల్సిందే. ఏమాత్రం కూడా దయాదక్షిణ లేకుండా అణిచివేయాల్సిందే. దేశం యొక్క అస్తిత్వం కేవలం మన దేశమే కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఉగ్రవాదం యొక్క మూలాలు ఉండడానికి వీల్లేదు. ప్రపంచ శాంతి ఉండాలి అన్నట్లయితే ఉగ్రవాదంతో సాధ్యం కాదు. ఉగ్రవాద సిద్ధాంతాన్ని నమ్మినట్టు అనేక మంది కూడా దాన్ని వదిలిపెట్టారు. కనుక ఉగ్రవాదం అనేది ఏ రూపాన కూడా ఏ స్థలంలో కూడా ఉండడానికి వీల్లేదు. దాన్ని అందరం కూడా నిర్ద్వందంగా ఖండిస్తాం. భారత ప్రభుత్వము
భారత రాజ్యాంగం ఏ నిర్ణయం చేస్తే దానికి అనుగుణంగానే సంఘం ఉంటుంది. ప్రభుత్వం కులగణన చేయాలని ఉంది, దానికి రెండో ఆలోచన ఉండదు సంఘానికి. దాంట్లో వేరే ఆలోచన ఉంటుంది. కులగణన, కులము అనేటువంటిది ఒక సంప్రదాయాన్ని, ఆచారాలని నిలబెట్టేటువంటి వ్యవస్థ కావచ్చు. కులాలు ఇవాళ కొత్తగా ఏం రాలేదు, అనేక సంవత్సరాల నుంచి కులాలు ఉన్నాయి. గణన చేసినంత మాత్రానే విభజన అవుతుందని ఎట్లా అనుకుంటాం? మనం ఎన్ని రకాలుగా, ఎంతమంది బయటి శక్తులు ఎన్నిసార్లు విభజించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ దేశంలో కులాలు కానీ పంథాలు కానీ అన్నీ కూడా కలిసి జీవించాయి. భారతదేశమే భిన్నత్వంలో ఏకత్వం ఉంది, వైవిధ్యంలోనే ఏకత్వం ఉంది ఇక్కడ. కనుక ఎన్ని విభజనలు కేవలం మీరు ఏదో పద్ధతిలో విభజన జరిగినంత మాత్రాన దాని ఆధారంగా ఇంకెక్కడో ఇబ్బంది వస్తుంది, హిందుత్వానికి ఇబ్బంది వస్తుంది ఏం లేదు. సమాజంలో ప్రకృతిలో మనం చూస్తుంటాం, అనేక రకాల రంగురంగు పువ్వులు ఉంటాయి. పువ్వులన్నీ ఒక దారంలో ఉన్నప్పుడు దానికి ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అనేక కులాలు ఉంటాయి, అనేక పద్ధతులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకే దారంలో ఒకే పద్ధతిలో ఉండాలంటే సాధ్యం కాదు కదా. ఈ వైవిధ్యంలోనే ఆనందం ఉంటుంది. కనుక కులగణను సంఘం ఎందుకు ప్రశ్నిస్తుందంటే ఏం ప్రశ్నించదు. కోసం లేదా దీన్ని అడ్డుకోవడానికి, ఎందుకంటే హిందుత్వం ఉండాలి అంటే హిందూ సమాజం నుంచే రావాలి. ఈరోజు హిందూ సమాజంను ఈ అమ్మాయి ద్వారా విచ్ఛిన్నం చేస్తున్నారు కాబట్టి ఎలా కాపాడుకోవాలంటారు వాటిని? ఇది కేవలం ఒక ఆర్ఎస్ఎస్ చేస్తే సాధ్యం కాదు. సమాజంలోని అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలి. సమస్త హిందూ సమాజం కూడా ఆలోచించాలి. ప్రతి కుటుంబంలో ఉండేటువంటి తండ్రి తల్లి కూడా ఆలోచించాలి. ఇదేదో కేవలం ఒకరిద్దరి సమస్య కాదు. ఇవాళ దేశంలో అనేక రకాలైనటువంటి అనేక కుటుంబాల్లో ఈరోజు అత్యంత భయానకమైన పద్ధతులు జరుగుతుంది. ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది జరుగుతుందనేటువంటి విషయము చట్టబద్ధంగా, పోలీస్ పరంగా, పత్రికల పరంగా, సినిమా పరంగా కూడా సమాజం దృష్టికి వచ్చింది. కనుక ఇంకా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్త పడడం కేవలము కాలేజీలో ఇక్కడే కాదు. ఈ జాగ్రత్త ఎక్కడి నుంచి ప్రారంభం కావాలంటే కుటుంబాల నుంచి ప్రారంభం కావాలి. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఏ సంస్కృతిలోకి వెళ్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అనే విషయము కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. కనుక అలాంటి ప్రయత్నం చేయడానికి కూడా సంఘం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సంఘం ఏదైనా సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కనుక అనేక మంది సమాజంలో సంఘంతో పాటుగా వివిధ సంస్థల ద్వారా కూడా ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇంకా చాలా వేగంగా జరగాలి. ముఖ్యంగా మన యొక్క మహిళలు, మిగతా కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, వీళ్ళందరినీ కూడా ఇంకా ఎక్కువ చైతన్యం చేయాల్సిన అవసరం అయితే ఉంది. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కాదు. ఆర్ఎస్ఎస్లో ఎవరున్నారో అనే లెక్కలు అనేది తెలియదు. ఆర్ఎస్ఎస్లో ఎంతమంది ఉన్నారో అనేది తెలియదు. ఆర్ఎస్ఎస్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే లెక్క ఎట్లా అవుతుంది? ముందు ఆర్ఎస్ఎస్లోకి వచ్చి రాహుల్ గాంధీని కార్యక్రమంలో పాల్గొనండి, సంఘ శిక్షణ పొందమనండి, సంఘ శాఖల్లోకి రమ్మనండి, సంఘాన్ని చూడమనండి, అందులో ఎవరున్నారో తెలుస్తుంది. ఓబీసీలు ఉన్నారా, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారా, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్నారా, గిరిజనులు ఉన్నారా, సంఘములో ఉన్నటువంటి వివిధ వర్గాలు, వివిధ వ్యక్తులు. సంఘం అంకెలు తీసుకోదు, ఇంకా ఏ సంస్థలు కూడా కనిపించదు. ఎవరైనా బయటి వాళ్ళు వెళ్ళి వివిధ సంస్థలను, ఆర్ఎస్ఎస్ను కనుక వాళ్ళు ఎవరైనా కనుక సర్వే చేసినట్లయితే నిజాలు బయటకు వస్తాయి. సంఘంలో కులం చెప్పుకోం, ఏ కులం అనేది తెలియదు. కనుక ఇందులో ఆర్ఎస్ఎస్లో ఓబీసీలు ఉన్నారా, ఎవరున్నారంటే ఆయనకి ఎట్లా చెప్పగలుగుతారు? కనుక వాళ్ళు ఏదో రాజకీయం కోసం మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇవాళ కాదు, గతంలో అనేక సార్లు కూడా అన్నారు. మాట్లాడడానికి వచ్చిన వాళ్ళు కూడా దాన్ని, ఆ విషయాన్ని ఎక్కడ కూడా వాళ్ళు రుజువు చేయలేకపోయారు. ఎందుకంటే ఒక దశలో 1934లో వార్ధాలో జరుగుతున్నటువంటి శిబిరానికి పక్కనే ఉన్నటువంటి ఆశ్రమం నుంచి మహాత్మా గాంధీజీ వచ్చారు. 2000 మంది ఆర్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొంటున్నారు. గాంధీజీ అడిగారు, ఇందులో ఎవరన్నా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్నారని అడిగారు. మాకు తెలియదు, అందరూ హిందువులమే. సంఘంలో ఎవరిని అడిగినా మీది ఏ కులం అంటే హిందువులు అని చెప్తారు, మేము పలాని కులం అని చెప్పారు. సాధారణంగా హిందుత్వం వచ్చిన వాళ్ళు అదే మాట చెప్తారు. కనుక ఎవరు చెప్పలేదు. గాంధీజీ అనుకున్నారు, అయ్యో ఇంత పెద్ద దాంట్లో ఎవరు హరిజనులు లేరా అని చెప్పి గాంధీజీ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన వ్యక్తిగతంగా ఎంక్వైరీ చేస్తే దాంట్లో చాలామంది హరిజనులు కూడా ఉన్నది తెలిసింది. ఆడ హరిజనులు ఉన్నారా లేకపోతే ఇంకెవరు ఉన్నారో అనేటువంటిది సంఘం లెక్కలు తీసుకోదు ఎప్పుడు కూడా. ప్రతి వ్యక్తి నేను హిందువునని భావించి వస్తుంటాడు.
కనుక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇన్ని లక్షల్లో కోట్లలో పెరుగుతున్నది, ఇన్ని గ్రామాల్లో పెరుగుతున్నది అంటే ఓబీసీలు, షెడ్యూల్డ్ క్యాస్టు, షెడ్యూల్డ్ ట్రైబు లేకుండా పెరగలుగుతుందా? కనుక ఈ దేశంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి వర్గంలో సంఘం ఉన్నది. ప్రతి అనేక మంది వ్యక్తులు కూడా ఉన్నారు. కాకపోతే మనం లెక్కేయమట్లా. 1939లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూనాలో జరిగిన సంఘ శిక్షా వర్గంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడారు, కులము తర్వాత హిందుత్వం ఆధారంగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ శాఖలో ఒక చోట ఆయన మహారాష్ట్రలో పాల్గొన్నారు. అంబేద్కర్ గారు కూడా చెప్పారు. కనుక సంఘము ఏ కులాల్లో ఈ కులం ఉన్నారా లేదా అనేటువంటి లెక్కలు మనం ఎప్పుడు తీయలేదు. కనుక ఆ అవసరం కూడా పడలేదు. వాళ్ళు ఏదో రాజకీయంగా మాట్లాడుతుంటారు. అసలు నేను అడగదలుచుకున్నాను, ఎవరైతే సంఘాన్ని మాటలు అంటున్నారో వాళ్ళ సంస్థలో నాయకత్వాన్ని, వాళ్ళ సంస్థల్లో వాళ్ళ ప్రముఖ స్థానాన్ని ఎంతమంది ఓబీసీలకు ఇచ్చారు, ఎంతమంది షెడ్యూల్డ్ క్యాస్ట్లకు ఇచ్చారు? సంఘాన్ని విమర్శించేటువంటి కమ్యూనిస్టులు కానీ, మిగిలినటువంటి ఇప్పుడు మీరు చెప్పినటువంటి నాయకులు కానీ, వీళ్ళు ఎంతమంది వాళ్ళ రాజకీయ అధికారం లేనప్పుడు ఓబీసీలు గుర్తుకొస్తారు, రాజకీయ అధికారం లేనప్పుడు ఎస్సీలు గుర్తుకొస్తారు, కానీ మిగతా సమయాల్లో? కనుక అది కేవలం ఒక రాజకీయ ఆరోపణ మాత్రమే. ఇంకెవరున్నారండి? తెలంగాణలో చెప్పండి. తెలంగాణలో చేసిన వివిధ కార్యక్రమాల్లో పెద్దగా జనాలతో మాట్లాడిన అంశం ఏదైనా ప్రత్యేకమైన సమస్య వారు మీతో డిస్కస్ చేయడం కానీ అలా ఏదైనా జరిగిందా? ఏమా తెలంగాణలో జరిగిన కార్యక్రమాల్లో మీరు జనాలతో మాట్లాడినప్పుడు వాళ్ళు పెద్దగా ఏదైనా ఎత్తి మాట్లాడిన, మీ దృష్టి తెచ్చుకొచ్చిన సమస్య ఏదైనా, దాని గురించి ఏదైనా కొంచెం మాట్లాడగలుగుతారా? ప్రత్యేకంగా ఫలాని సమస్య నేను రాలేదు, కానీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హిందుత్వాన్ని, సంఘాన్ని సంపూర్ణంగా సమర్థిస్తూ మాట్లాడారు. చాలా చోట్ల చాలామంది ఆయా గ్రామాల్లో జరుగుతున్నటువంటి హిందూ కార్యక్రమాలను పెంచమని అడిగారు. ధార్మిక కార్యక్రమాలు ఇంకా పెరిగితే బాగుంటుందన్నారు. కుటుంబ విలువలు చెప్పినప్పుడు మా కుటుంబంలో కూడా రండి, మా కుటుంబంలో కూడా నేర్పించండి అన్నారు. పర్యావరణం గురించి చెప్పినప్పుడు వాళ్ళలో కూడా ఎంత మార్పు వచ్చిందని చెప్పారు. అలాగే పౌర హక్కుల గురించి చెప్పినప్పుడు ఒక గ్రామంలో సంఘ స్వయం సేవకులు పౌర హక్కుల గురించి చెప్తున్నారు, చిన్న చిన్న సూత్రాలు చెప్తున్నారు. మీరందరూ కూడా ప్రతి రాజ్యాంగ నియమాన్ని పాటించాలి, ప్రభుత్వం పెట్టి నియమాన్ని పాటించాలి, హెల్మెట్ పెట్టుకోమంటుంది, హెల్మెట్ పెట్టుకోవాలి అని చెప్పారు. చెప్పగానే ఒక ఊర్లో ఒక ఆమె బోర్న ఏడ్చేసింది. ఆమె ఏముందంటే, మీరు ఒక 6 నెలల ముందు వస్తే మీరు హెల్మెట్ పెట్టుకోమని అప్పుడే కనుక చెప్పుంటే మా పిల్లవాడు, మా కొడుకు పెట్టుకునేవాడు, అతను హెల్మెట్ పెట్టుకునేటువంటి కారణంగా యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పి ఆమె ఏముందంటే, నేను కూడా మీతో పాటు వచ్చి ఈ గ్రామంలో యువకులందరికీ హెల్మెట్ పెట్టుకోండి, ప్రభుత్వం యొక్క సూచనలు పాటించండి అని నేను కూడా చెప్తానని చెప్పి ఆమె కూడా తిరిగింది. ఇలా మేము చెప్పినటువంటి అనేక విషయాలకు ఏకీభవించి మాతో వచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు, దేవాలయ సమస్యలు, లేకపోతే మతం మార్పిడిలు, తర్వాత లవ్ జిహాద్కు సంబంధించిన విషయాలు, అక్కడ జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఈ గ్రామాల్లో జరుగుతున్నటువంటి మత్తు మందు సంబంధించిన విషయాలు, డ్రగ్ మాఫియా విషయాలు, ఇలాంటివి అక్కడ స్థానికంగా ఉండేటువంటి చర్చకు వచ్చాయి. స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కూడా దీన్ని మేము పరిష్కారం చేయాలి, మా గ్రామాన్ని కాపాడుకోవాలని కూడా చాలా చోటు చెప్పారు. అంతకుమించి వెళ్ళి గాంధీ భవన్ వేదికగా మనువాదం గురించి మాట్లాడుతూ ఒక ప్రత్యేకంగా ఒక అగ్రకులంగా చెప్పబడేటువంటి ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది, అన్ని వర్గాల ఓట్లను పొందిన వ్యక్తి, రాజ్యాంగపరమైన చట్టసభలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడంపై మీరేమంటారు? మీరే చెప్తున్నారు, అన్ని వర్గాల నుంచి ఎన్నికైన వ్యక్తి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యక్తి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి వ్యక్తి రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని, ఒక కులాన్ని, ఒక పద్ధతిని విమర్శించవచ్చా? ఇది రాజ్యాంగబద్ధ సూత్రమా? ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలని, భాషలను, జాతులను, అనేక కులాలని సమానంగా గౌరవించమని రాజ్యాంగం చెప్తున్నది. అతని యొక్క అవగాహన ఎంత, అతని ఆలోచన ఎంత, అతనిలో సంతులనం ఎంత ఉంది అనేటువంటి విషయం అర్థమవుతున్నది. నేను కేవలం ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి నాయకుడిగానే ఆయన అనుకున్నాడా తెలియదు మనకు. చివరికి క్షమాపణ చెప్పాడని కూడా విన్నాను నేను. మరి సరే, ఏదో ఆవేశంలో మాట్లాడి ఉంటాడు కనుక ఆయన అర్థం చేసుకొని క్షమాపణ చెప్పుంటాడు, సంతోషము. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ కులాన్ని కించపరచడమైనా తప్పే, ఏ మతాన్ని కూడా కించపరచడం అంగీకారయోగ్యం కాదు, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధము. రాజ్యాంగ ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక మాట మాట్లాడేటప్పుడు
వాళ్ళ యొక్క నాలుక మీద నియంత్రణ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే దానికి సంఘం ఏం చెప్పలేదు, ప్రభుత్వం కూడా ఏం చెప్పలేకపోవచ్చు, కానీ సమాజమే దానికి సమాధానం చెప్తుంది. అలాంటి వ్యక్తులకు ఎక్కడ ఎప్పుడు ఎలా తీర్పు చెప్పాలో సమాజమే తీర్పు చెప్తుంది. చివరికి ఒక విషయం, కనుక ఈ సంఘ శతాబ్ది సందర్భంగా జరిగేటువంటి హిందూ సమ్మేళనాలు కార్యక్రమాలకు కూడా మీరు తగినటువంటి ప్రాచుర్యాన్ని ఇవ్వండి. సంఘ కార్యక్రమాలు దీనికి కూడా సంబంధించినటువంటి జరుగుతున్న కార్యక్రమాలకు కూడా మీ ద్వారా సహకారాన్ని ఆశిస్తున్నాం. ఇంతసేపు పాల్గొన్నందుకు ధన్యవాదాలు మీ అందరికీ. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తెలంగాణ ప్రాంతము ఆహ్వానించగానే పాత్రికా సమావేశానికి వచ్చినటువంటి యొక్క పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సమావేశము ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.